ఆయనని శివుడు అన్నారు. ఆ శివుణ్ణి భక్తితో పూజించండి, ఆయన సర్వోత్కృష్ట దైవం. ఒక మొలక పెరిగి పెద్ద చెట్టు అయినట్టుగా ఆయన మీద భక్తి వల్ల మనం అంతకంతకీ అభివృద్ధి పొందుతాం, మన జ్ఞానం అభివృద్ధి అవుతుంది. ఓ చోట చిన్న విత్తనంలోంచి మొక్క వచ్చింది. మొక్క పైకి రావాలంటే ఏం చేయాలి? నీళ్లు పొయ్యాలి. ఆ మొక్కని, ఆ పెసరున్నటువంటి చిన్న అంకురాన్ని పాడుకోకుండా రక్షించాలి. కాపాడితే కొంతకాలానికి ఈ చిన్న మొక్క ఓ పెద్ద వటవృక్షం అవ్వచ్చు, మామిడి చెట్టు అవ్వచ్చు. అది మామిడి అయితే ఏదైనా మొత్తం మీద పెద్ద చెట్టు అయి అది అంతకంతకీ అభివృద్ధి పొందుతుంది. అలాగే మానవుడిలో భక్తి ఈశ్వరుడి మీద ఎంత ప్రారంభమైతే దానిని పురాణములు వినడం అనేటటువంటి దాని ద్వారా పెంచుకోవచ్చు. చెప్పాక చిన్న మొక్కని నీళ్లు పోస్తే అది పెరిగి పెద్దదవుతుంది, రక్షిస్తే అది పెద్ద మొక్క అవుతుంది, పెద్ద చెట్టు అవుతుంది. అలాగే ప్రతి వ్యక్తిలో జ్ఞానం ఓ పెసరు మొలకలో ఉంటుందిట. ఈ జ్ఞానం అనేది పురాణములు వినడం అనే దాని ద్వారా అంతకంతకీ అభివృద్ధి చేసుకోవచ్చు. పురాణములు బాగా వినగా వినగా ఈ భక్తి జ్ఞానం మొదలైనవి అభివృద్ధి అవుతాయి. అవి చెట్లల్లాగా వేళ్ళు ఉనుకుంటాయి. దానివల్ల మానవుడు కైవల్యం పొందుతాడు. మోక్షం ప్రసాదించే ఆ ఈశ్వరుడి మీద భక్తి అందరిలో అభివృద్ధి పొందాలి. అనగా